ఇది సండే రోజు మేము కొల్లుపాక టెంపుల్‌కి వెళ్దామని చెప్పి ముందే అంతా లంచ్ ప్లాన్ చేసుకొని వండుకొని బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళాము. అయితే గుడి దగ్గరలో పొలాలు అవి కనిపిస్తే ఇంక అక్కడే ఆగి లంచ్ చేసుకొని మేము 4కి అట్లా టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. 4:30 అయింది. గుడి అంతా కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్‌లో చాలా పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చూడగానే మనకి చాలా పాజిటివ్ అనిపిస్తది. పురాతనమైన రాతి కట్టడము, ఆ పెద్ద రావి చెట్టు అసలు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది ఎంట్రీ అవుతుండడంతోనే. అయితే ఎవరైతే వరంగల్ వెళ్ళే వాళ్ళుంటారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతికి ఊరికెళ్తున్నారనుకుంటే, వరంగల్ ఆలేరు దాటగానే మనకు కొంచెం లోపలికి ఒక 10, 15 మినిట్స్ ఉంటుంది టెంపుల్ అంతే. వెళ్తూ వెళ్తూ ఇట్లా స్వామి దర్శనం చేసుకొని వరంగల్ కానీ, అటు కరీంనగర్ కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా మేము సండే రోజు వెళ్ళాం కదా! మేము అనిపించిన తర్వాత ఎట్లాగో పండగకి ఊరెళ్తాం కదా! ముందే వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోతే అయిపోయేదేమో అని. కానీ దర్శనం చాలా జరిగింది. గుడి అంతా రాతి కట్టడము. ఇక్కడ స్వామిని సోమేశ్వర స్వామి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసారు. అయితే మనకిక్కడ కొంచెము రాయితో ఏర్పడిన శివలింగం ఉంటుంది చిన్నగా. అక్కడే ఇంకా స్వామి విగ్రహ రూపంలో కూడా ఉంటారు. అయితే స్వామి లింగంలోంచి ఉద్భవించారు, మానవ రూపంలో కనిపించారు అనేదానికి ప్రతీకగా ఇక్కడ స్వామి విగ్రహ రూపంలో ఉంటారు, లింగ రూపంలో ఉంటారు. అయితే ఇక్కడ దర్శనానికి స్పర్శ దర్శనం ఇచ్చారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అయితే ఎవ్వరూ లేరు. ఈవినింగ్ అవర్స్ అవ్వడం వల్ల చాలా తక్కువ ఉండే రష్. మేము చాలాసేపు గుడిలో టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30, 6 వరకు కూడా అక్కడే ఉన్నాం. 1.5 అవర్ గుడి అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని, ఒకటికి 2 సార్లు స్వామిని చూసుకొని, గర్భగుడిలో ఒక 5, 10 మినిట్స్ కూర్చొని చాలా బాగా అనిపించింది. పక్కనే అమ్మవారు ఉన్నారు, చండీశ్వరి దేవి ఇంకా కందమాంబ. అక్కడ అందరూ ముడుపులు కడుతున్నారు. చాలామంది కట్టారు. అసలు ముడుపులు ఒక పందిరిలాగా ఉన్నాయి, అంత ఎక్కువ ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక శివలింగానికి చిన్న చిన్న శివలింగాలు చాలా ఉన్నాయి. లైక్ 1000 ఉన్నాయనుకుంటా. ఇన్ని శివలింగాలు ఒకే శివలింగంలో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోవడం, అంతసేపు గర్భగుడిలో ఉండడం, టెంపుల్లో స్పెండ్ చేయడం చాలా పాజిటివ్ అనిపించినుండే. అంటే ఇంకెక్కడికెళ్ళినా తోసేస్తూనే ఉంటారు. తక్కువ ఫుల్ రష్ ఉంటది. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టు అనిపించదు. కానీ ఇక్కడ మనకు నచ్చినంతసేపు స్వామిని చూసి కళ్ళ నిండా, మనసు నిండా స్వామి రూపాన్ని నింపుకొని దర్శనం చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మనం రొటీన్‌కి భిన్నంగా బయటికి సిటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే, ఆ పొలాలు, ఆ పంట పొలాల మధ్యలో ఈ శివాలయము చాలా బాగా అనిపించింది. మేము అక్కడ పొలం గట్టున కూర్చొని లంచ్ చేసుకొని ప్రశాంతంగా ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి, తర్వాత స్వామి దర్శనం చేసేసుకొని రిటర్న్‌లో జైన మందిరం కూడా చూసాము. అండ్ ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంది. బ్రహ్మసూత్రం ఉన్న ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే కొన్ని వేల శివాలయాలు దర్శించిన పుణ్యం అంటారు కదా! అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. గుడి చుట్టూ కొంచెం మెయింటెనెన్స్ అవసరం అనిపించింది. చాలా పాత టెంపుల్ కదా కాబట్టి అంత మేబీ ఇట్లా ఏమంటారు, ఎక్కువ మంది రాకపోవడం వల్ల, ఫండ్స్ లేకపోవడం వల్ల ఇలా ఉందేమో అనిపించింది. కొంచెం పాపులారిటీ వస్తే ఇంకొంచెం ఫండ్స్ రేజ్ అవుతూ ఉంటే గుడి డెవలప్మెంట్‌కి చాలా యూజ్ అవుతుంది అనిపించింది. గుడి చాలా ప్రశాంతంగా ఉండే. గుడి పైన మనకి కాశీ వైపు, బద్రీనాథ్ వైపు ఎలా అయితే ఫ్లాగ్స్ ఉంటాయి కదా! అట్లా ఈ గుడి పైన కూడా ఉంది. అంటే ఇక్కడ శివాలయాన్ని దర్శించుకుంటే కాశీలో ఉన్న శివుడిని దర్శించుకున్నంత పుణ్యము అక్కడికి కాశీ వెళ్ళలేని వాళ్ళు అంతటి పుణ్యం రావాలంటే ఇక్కడ శివాలయాన్ని దర్శించుకున్న, కొలనుపాకలో శివుడిని దర్శించుకున్న, కాశీని దర్శించినంత పుణ్యం అంటారు. చాలా బాగుండే గుడి. ఇక్కడ పక్కన కొంచెం పైకెక్కితే గుడి మొత్తం కనిపిస్తుంది. చిన్న మండపం లాంటిది ఉంది. పైనుంచి టాప్ వ్యూలోంచి కూడా శివాలయం కనిపిస్తుంది. అండ్ ఎంట్రన్స్ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఫుల్ గ్రీనరీతో చాలా బాగా అనిపించినుండి దర్శనం చేసుకొని. ఆ సండే ఇంత మీనింగ్ఫుల్గా ఒక పాజిటివ్ వైబ్ తోటి స్పెండ్ చేసినాం. చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆలేరు దాటగానే లోపలికి ఒక 15 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము యాక్చువల్గా రాంగ్ రూట్లో వెళ్ళి అంత చుట్టూ తిరిగి వెళ్ళాము. ఆ రోజు ఏమైంది,
యాదగిరిగుట్ట నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఇట్లా గురించి దారి ఉందని మా వారు తీసుకెళ్లారు. బట్ గూగుల్ అంతా చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ ఆలేరు రూట్కి తీసుకొచ్చింది. ఆలేరు నుంచి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకోండి, చాలా బాగుంది.